హలో హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో నేను చికెన్ కర్రీ ఈజీగా చాలా టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా బాగుంటుంది, ఒకసారి ఈ పద్ధతిలో చేసి చూడండి. ముందుగా ఒక కేజీ చికెన్ని తీసుకొని 2 సార్లు మంచిగా నీట్గా కడుక్కొని వాటర్ లేకుండా వంపేసుకొని పెట్టుకోండి. దీనికి కావాల్సిన పదార్థాలు 2 ఆనియన్స్ తీసుకొని చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి. 1 టీ స్పూన్ సాల్ట్, 4 టీ స్పూన్స్ కారం, 1 టీ స్పూన్ కొబ్బరి పొడి, 1 టీ స్పూన్ కసూరి మెతి, 2 స్పూన్స్ పెరుగు, 1 స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ పసుపు. ఇందులో ఈ 6 ఐటమ్స్ని చికెన్లో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2 పచ్చిమిర్చి, పుదీనా ఆకులను తెంపి కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. కొత్తిమీరని మంచిగా వాష్ చేసుకొని చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ చికెన్లో ఇందాక చెప్పిన 6 పదార్థాలను వేసి కలుపుకోవాలి. ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, పెరుగు. ఇందులో నేను ముఖ్యమైనది మర్చిపోయాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లను వేసి కలుపుకోవాలి. ఇందులో వేసే అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి కొంచెం ఉంచాను, ఆయిల్లో వేస్తే బాగుంటుందని. ఇప్పుడు ఇవన్నీ మంచిగా ముక్కలకి పట్టేలాగా నీట్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని అది హీట్ అయ్యాక ఆగాలి. 4 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్లోకి వచ్చేరాక కలుపుతూ ఉండాలి. మంచిగా ఇలా కలుపుతూ ఉంటే బ్రౌన్ కలర్లోకి వస్తుంది. ఇప్పుడు ఇందాక మేల్చుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇందులోనే కొబ్బరి పొడి వేసుకోవాలి, స్మెల్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. కొబ్బరి అంతా మంచిగా వేగిపోతుంది. ఇప్పుడు పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మ్యాష్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని వేసి కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ అలా సిమ్లో పెట్టుకొని ఉంచాలి. ఇందులో పచ్చిమిర్చి, పుదీనా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉంచాలి. ఇప్పుడు చికెన్ నుంచి వాటర్ వచ్చేస్తాయి, చూడండి వాటర్ వచ్చాయి. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 మినిట్స్ వదిలేస్తే ఇంకో ఇలా ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ 20 నిమిషాలు ఉడికించుకోవాలి. చాలా బాగా ఉడికిపోతుంది. చూడండి ఆయిల్ పైకి తేలి గ్రేవీ లాగా బాగా వచ్చింది. ఇప్పుడు కసూరి మెతిని కొంచెం నలుపుకొని వేసుకోవాలి ఇందులో. అలాగే ధనియాల పొడిని కూడా వేసుకోవాలి. ఇందాక చాప్ చేసి పక్కన పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసి కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ. ఇలా ఈ పద్ధతిలో ఒకసారి చేసి చూడండి, చాలా టేస్టీగా బాగుంటుంది. మీరు కూడా ఇలా ఈ పద్ధతిలో చేసి నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.